పుణేకు చెందిన రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసులో దర్యాప్తు వేగవంతమైంది. హత్య కోసం నిందితుడు చేతన్ వాడిన ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే సియా గోయల్తో లోహగఢ్ కోట వద్ద సీన్ రీకన్స్ట్రక్షన్ చేయించిన పోలీసులు తాజాగా ఆమె ప్రియుడు చేతన్తో సైతం సీన్ రీకన్స్ట్రక్షన్ చేయించనున్నారు. కోట వద్ద నిందితుడితో హుడీ వేయించి పలుమార్లు నడిపించనున్నారు. హత్య రోజు సీసీటీవీలో రికార్డైన దృశ్యాల్లో నిందితుడి ముఖం కనపడకుండా ఉండటంతో బాడీ లాంగ్వేజ్ ద్వారా గుర్తించేందుకు నడక తీరును పరిశీలించనున్నారు. పుణేలో సంచలనం సృష్టించిన 25 ఏళ్ల రియల్ ఎస్టేట్ వ్యాపారి కేతన్ అగర్వాల్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసులో నిందితులైన సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ను ఇప్పటికే కోర్టులో హాజరుపరిచి జులై 3 వరకు పోలీస్ కస్టడీకి అనుమతి తీసుకున్న అధికారులు వివిధ కోణాల్లో వారిని విచారణ చేస్తున్నారు. హత్యకు ముందు నిందితుడు చేతన్ వాడిన ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. టోలు ప్లాజాల వద్ద సీసీటీవీలకు చిక్కకుండా ఉండేందుకు కారుకు బదులు స్కూటరుపై లోహ్గఢ్ కోటకు అతడు వెళ్లినట్లు విచారణలో తేలడంతో ఆ స్కూటర్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే సియా గోయల్తో లోహ్గఢ్ కోట వద్ద సీన్ రీకన్స్ట్రక్షన్ చేయించిన పోలీసులు తాజాగా ఆమె ప్రియుడు చేతన్తో సైతం సీన్ రీకన్స్ట్రక్షన్ చేయించనున్నారు. హత్య జరిగిన రోజున నిందితుడు చేతన్ తనను ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు హుడీ ధరించి కోట వద్ద సంచరించాడు. అతడు నడుచుకుంటూ వెళుతున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అయితే ముఖం స్పష్టంగా కనిపించకపోవడంతో పోలీసులు ఇప్పుడు నడక తీరును విశ్లేషించనున్నారు. మళ్లీ అదే హుడీని నిందితుడికి తొడిగి కోటలో అదే ప్రాంతంలో నడిపించి ఆ నడక శైలిని, సీసీటీవీ ఫుటేజ్లోని నడక శైలిని పోల్చి చూడనున్నారు. కేతన్ అగర్వాల్ను కోటపై నుంచి నెట్టివేసేందుకు ఖచ్చితమైన స్థలాన్ని ఎంచుకోవడానికి నిందితులిద్దరూ ముందే కోటను సందర్శించినట్లు విచారణలో తేలింది. హత్యకు కుట్ర పన్నేందుకు వారు పలుమార్లు వివిధ ప్రదేశాల్లో కలుసుకున్నారు. కీలక ఆధారాలైన డిజిటల్ డేటాను నిందితులు డిలీట్ చేశారని, దాన్ని రికవర్ చేసి వారిని మరింత లోతుగా విచారించాల్సి ఉందని పోలీసులు తెలిపారు. అలాగే హత్య సమయంలో కోట వద్ద నిందితులు కొందరితో మాట్లాడారని, సీసీటీవీ ఆధారంగా వాళ్లు ఎవరన్నది కూడా తేల్చాల్సి ఉందన్నారు. వీటన్నింటితో పాటు కేతన్ అగర్వాల్ పాస్పోర్ట్ అదృశ్యం వెనుక కూడా సియా గోయల్ పాత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసు విచారణ జోరందుకున్న నేపథ్యంలో సియా గోయల్ సోదరుడు సాహిల్ గోయల్ ఓ మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాన్ని వెల్లడించాడు. సియా గోయల్కు కేతన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమేనని చెప్పాడు. ప్రీ వెడ్డింగ్ షూట్ ఎలా చేయాలనే విషయమై కేతన్తో సియా గోయల్ గంటలు గంటలు వీడియో కాల్స్ మాట్లాడేదని పేర్కొన్నాడు. చేతన్ కేవలం మిత్రుడు మాత్రమేనని, అతడితో సమయం గడపడమే బాగుండేదని సియా తనకు చెప్పినట్లు ఆమె సోదరుడు తెలిపాడు. అందుకే చేతన్ సియా గోయల్ విషయాన్ని ఇంట్లో చెప్పలేదని పేర్కొన్నాడు. ప్రేమకు స్నేహానికి మధ్య తేడా తెలియక సియా గందరగోళంగా ఉండేదని, కాని తనకు అన్నీ వివరంగా చెప్పానని తెలిపాడు. మరోవైపు సియా గోయల్ సోదరుడు సాహిల్ గోయల్పై న్యాయవాది అశుతోష్ శ్రీవాత్సవ 10 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేశారు. సియా తరపున వాదించేందుకు మోసపూరితంగా ఆమె నుంచి తాను సంతకాలు సేకరించానని సాహిల్ ఆరోపించాడని పేర్కొన్నారు. సియా గోయల్పై ఎఫ్ఐఆర్ నమోదయ్యాక ఆమె అనుమతితోనే కోర్టులో వాదించేందుకు సిద్ధమైనట్టు చెప్పారు. అయితే ఇంతకుముందు కోర్టులో వాదనల సందర్భంగా అశుతోష్ తన న్యాయవాది కాదని సియా గోయల్ తెలిపింది. విపుల్ దుసింగ్ అనే లాయర్ తన కేసును వాదిస్తున్నారని వెల్లడించింది.